సందర్భంగా మరి ఈరోజు వివేకానంద ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు అన్నీ మరి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ద్రోణరాజు గారి కుటుంబం అంటే కార్యకర్తలకు అండగా నిలబడే కుటుంబం. ఆ యొక్క మా కార్యకర్తలందరికీ కూడా వారి యొక్క ఇల్లు ఒక దేవాలయంగా మేము భావిస్తాం. ఎందుకంటే ప్రతి చిన్న కార్యకర్తని కూడా పైకి లేపి వారిని ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి కూడా నాయకత్వ భావజాలాన్ని అందించి వారిలో ఉన్న జవసత్వాలని గుర్తించి నాయకుడిగా ముందుంచే కుటుంబం ఏదైనా ఉందంటే ఈ విశాఖపట్నంలో ద్రోణరాజు గారి ఫ్యామిలీ. మరి అలాంటి మంచి మనిషి చనిపోవడం ఈ విశాఖపట్నం ప్రజలకే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు, అందరికీ కూడా ఈ సమాజానికి కూడా మంచి వ్యక్తిని కోల్పోయింది. కాబట్టి మేమందరం కూడా బాధలో ఉన్నాం. ఇలాంటి నాయకత్వం నుంచి, ఎలాంటి కుటుంబం నుంచి వారి కుటుంబానికి ఏదైనా మంచి జరగాలి, త్వరలో మంచి జరుగుతుందని ఆశించాము. అలాగే భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుటుంబం ఎప్పుడు కూడా అండగా ఉండి ఏమైనా కార్యక్రమాలు చేయాలంటే ఆ కుటుంబం నుంచి మాకు ఏది పిలుపుకొచ్చినా కూడా తూచా తప్పకుండా కూడా కార్యక్రమాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారి కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా మేము చేదోడు వాదోడుగా ఉంటామని ఈ సందర్భంగా